ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రాజమోహన్ అండి, పంతులు గారిని. మీ అందరికీ సుపరిచితుని. కాకపోతేనండి, మొన్నటి కార్తీక మాసంలో 32 మంది భక్తులకి చక్కగా దర్శనాలు, స్నానాలు అన్ని 9 నిద్రలు అవన్నీ చేపించుకొని క్షేమంగా మేము హైదరాబాద్ చేరుకున్నామండి. అయితే ఈ సందర్భంలో మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటండి, అందరి భక్తులు హ్యాపీగా ఉల్లాసంగా గడిపారండి. 14 రోజులు ఎలా గడిచాయో అది తెలియకుండా చాలా ఆనందకమున హ్యాపీగా ఇళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళందరి కోరిక అండి. వీరు అనుకోండి, ఇప్పుడు మేము గత 4 ఏళ్ల నుంచి ఈ కాశీయాత్ర కండక్ట్ చేస్తున్నాం కదండి. అందరి ఒక కోరిక ఏంటంటే, పంతులు గారు మీరు ఏదైనా ఇంకొక టూరు తీస్తే మాకు తెలియపరచండి అని అందరి కోరిక అండి. ఆ విధంగా అండి మేము ఇప్పుడు గుజరాత్ టూర్ ప్లాన్ చేశాము. ఈ వీడియో అండి ముఖ్యంగా గుజరాత్ టూర్ యొక్క విశేషాలు మీకు చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి మీరు నన్ను సంప్రదించండి, తొందరగా రియాక్ట్ కండి. గుజరాత్ టూర్ విశేషాలు ఏంటంటే, 3 ట్రైన్లో ప్రయాణం ఉంటుంది. మొదలు 7 రోజులు అనుకున్నానండి. 2 జ్యోతిర్లింగాలు నాగేశ్వరం అండ్ సోమనాథుడు, ఇవి టార్గెట్ అండి. దాంతోపాటు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు, మళ్ళీ బేట్ ద్వారకా, పోర్బందరు, ఇవన్నీ మళ్ళీ అక్కడ కొన్ని బీచెస్ ఉన్నాయి, చక్కటి బీచెస్. అవన్నీ కవర్ చేద్దామని 7 రోజుల ప్లాన్ వేసుకున్నామండి. అది చాలా దూరం అండి, తెలుసు కదండి మీకు. గుజరాత్ అంటే సముద్రం ఒడ్డు. మనమేమో హైదరాబాద్ మధ్యన ఉంటామండి. గుజరాత్ టూర్ అండి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభమవుతుంది ఒక ట్రైను. అది మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కవర్ చేయాలంటే అప్ టు వడోదర వరకు మనకు ఒక హాల్ట్ అన్నట్టు. వడోదర నుంచి అండి మళ్ళీ అక్కడి నుంచి 2 నైట్లు మనము స్టాచ్యూ దగ్గర బస చేస్తామండి. అది వరల్డ్ టాలెస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఇదండి. కాబట్టి అది కవర్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత రండి ఇంకా మళ్ళా ఇంకో ట్రైన్ వడోదర నుంచి మళ్ళీ ఒక ట్రైన్ తీసుకొని మనం ద్వారకా వెళ్ళిపోతామండి. ద్వారకాలో 2 రాత్రులు ఉంటామండి. అక్కడ మెయిన్ టెంపుల్స్ అండి, మళ్ళీ బేట్ ద్వారకా, నాగేశ్వరము, జ్యోతిర్లింగము, మళ్ళీ మంచి బీచ్ అండి, చాలా ఇంపార్టెంట్ బీచ్ శివరాజ్పూర్ బీచ్ అని. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయండి. చక్కగా అది కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అండి మనము వేరే ఒక బస్సు హైర్ చేస్తాము, ఏసీ బస్సు హైర్ చేసి మనము పోర్బందర్ వెళ్తామండి. పోర్బందర్ అండి గాంధీ మహాత్ముడిది అక్కడ బర్త్ ప్లేస్ ఉంది. మళ్ళా సుధాముడు అంటే శ్రీకృష్ణుని మిత్రుడు, కుచేలుడు అండి మన తెలుగులో. కుచేలుని యొక్క అక్కడ ఆశ్రమము, ఆయన మందిరం అవన్నీ ఉన్నాయండి. అది కూడా చూసుకోనండి మళ్ళీ మేము సోమనాథ్కు వెళ్ళి నైట్ హాల్ట్ చేస్తాము. మళ్ళీ మరునాడు సోమనాథ్లో చూడవలసిన ప్రాచీన మందిరాలు, కొత్త మందిరాలు, దాని తర్వాతనండి సైట్ సీయింగ్, శ్రీకృష్ణునికి కాలికి బాణం తగిలిన స్థలము, ఇవన్నీ కూడా మనము చూడడం జరుగుతుందండి. అవన్నీ చూసుకొని హాయిగా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ, అక్కడ కూడా 2 నైట్లు మనం హాల్ట్ చేస్తామండి. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుందండి మనది. అంటే టోటల్గా అండి 2 నైట్స్ స్టాచ్యూ దగ్గర, 2 రాత్రులు ద్వారకలో, 2 రాత్రులు సోమనాథ్లో, మళ్ళీ 2 రాత్రులు ట్రైన్లో. ఇవన్నీ కలుపుకుంటే 8 నిద్రలు మనకు ప్రయాణం అండి. టోటల్ నైట్స్ అన్ని 9 రోజులండి, పగళ్ళు 9. ఈ విధంగా చేసుకొని మనము తిరిగి వచ్చేస్తామండి. ఇంకా దీంట్లో అండి మేము 3 ట్రైన్లకు రిజర్వేషన్లు చేయాలండి. ఒకదానికి కన్ఫామ్ అయ్యి ఒకదానికి కాలేదన్నా కానీ కష్టమే అండి. కాబట్టి మన జనాలు, మన పాత మిత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు అండి మన పద్ధతి. ఇప్పుడు 60 రోజుల ముందు మేము టికెట్లు ఓపెన్ అవుతాయండి. ప్రయాణము తేదీకి 60 డేస్ బిఫోర్ రిజర్వేషన్లు ఓపెన్ అవుతాయి. కాబట్టి అందరితోని మరీ రిక్వెస్ట్ ఏంటండి, ఒకవేళ మీరు ప్లాన్ ఉంది మీకు పోవాలి అని అనుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా 10,000 ఆధార్ కార్డు ఇచ్చి ఫస్ట్ డేట్తో సహా బుక్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకటండి, అందరికీ కన్వీనియంట్గా నేనేం చేస్తున్నానంటే ఎవ్రీ మంత్ కంటిన్యూగా 4 డేట్లు మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఫిబ్రవరిలో ఒక డేట్ అండి, 5వ తారీఖు, మళ్ళీ మార్చ్ అండి, మళ్ళీ ఏప్రిల్ అండి, మే అండి. ఈ 4 నెలలలో మీకు ఎక్కడెప్పుడు వీలవుతుంది, ఎప్పుడు వీలైనా కానీ మొదలు మీరు బుక్ చేసేసుకోండి. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇది ఫస్ట్ టైము నేను ఈ టూర్ కండక్ట్ చేస్తున్నానండి. కాబట్టి ఒక లిమిటెడ్ పర్సన్స్నే
స్టాండింగ్ ఉన్నటువంటి పర్సన్స్ని ఒక లిమిటెడ్ జనాలని తీసుకొని వెళ్ళి వచ్చేసి వద్దాము అనుకుంటున్నానండి. ఈ విధంగానండి మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు నాకు చాలామంది చెప్పి పెట్టారండి, పంతులు గారు మీరు డేట్లు చెప్పేయండి, మేము మా బుకింగ్ చేసేసుకుంటామని. ఆధార్ కార్డు 10,000 ఇచ్చి తొందరగా బుక్ చేసుకోవాలి. ఫిబ్రవరి 5 కోసం బయలుదేరే డేటు ఫిబ్రవరి 5కు ఇప్పుడు ఈ డిసెంబర్లో 5 లోపల మాకు జమ చేయాలండి అర్జెంటుగా. అయితేనే అంతమందికి నేను గ్రూపు రిజర్వేషన్లు కానివ్వండి, లోవర్ బర్తులు కానీ చక్కగా నేను చేయగలుగుతానండి. అలాగేనండి ఫుడ్ అండి, మనకు లోకల్లో వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, అవన్నీ మేము సప్లై చేస్తామండి, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా ఉంటుంది. మళ్ళీ తెలుసు కదండి, ఇప్పుడు మనకి అన్ని ఏసీలో ఉంటుంది, 3 టైర్ ప్రయాణం, బస్సెస్ కూడా ఏసీ ఉంటాయి. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే మీ అకామిడేషన్ కూడా నేను ఏసీలో ఇస్తున్నానండి. దీంట్లో 6 డేస్ ఏదైతే మన నైట్ హాల్ట్ ఉంటాయండి అక్కడక్కడ, అవన్నీ కూడా ఏసీలో మీకు మేము ఇద్దామని అనుకుంటున్నాను. కాకపోతే మీ అందరి కోఆపరేషన్ నాకు అవసరం అండి. దీంట్లోనండి ప్రదేశాలు, మా గైడు, ఇవన్నీ కూడా మేము దగ్గరుండి అన్నీ మీకు చూపిస్తామండి. పూజల విషయానికి వస్తే ఎక్కువ పూజలు ఏం లేవండి. ఒక్కటి సోమనాథుడి దగ్గరనే ఒక అభిషేకం ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. దాని గురించి మీకు విపులంగా నేను ట్రైన్లో చెప్తానండి. మళ్ళీ ట్రైన్ అంటే జ్ఞాపకం వచ్చిందండి, మాది సేమ్ అండి మా ప్యాటర్న్ అలాగే ఉంటుంది. ఎలా అంటే ట్రైను జర్నీ పీరియడ్, ప్రయాణ సమయంలో మా తరపున ఫుడ్ ఇవ్వలేమండి మేము. కాబట్టి మీరు ఓన్ అరేంజ్మెంట్లు చేసుకోవాలండి. ట్రైన్ ప్రయాణ సమయంలో మాత్రమే. దిగిన వెంటనే అన్ని మా భోజనాలు, టిఫిన్లు అవన్నీ మేము అరేంజ్ చేస్తూ ఉంటానండి. ఈ విధంగా ఈ 9 రోజులు ఈ గుజరాత్ టూరు ప్లాన్ చేస్తున్నానండి. ఆ డేట్లు మీకు అవన్నీ ఇప్పుడు పంపిస్తానండి అండి. వీడియోతో పాటు మీకు అన్ని వివరాలు కూడా మేము పెడుతున్నానండి, చూసుకొని ఒకవేళ మీకు అనిపించింది అని అంటే చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా కాశీయాత్ర విషయానికి వస్తే ప్రస్తుతము అప్ టు శివరాత్రి 2025 ఫిబ్రవరి నెలలో శివరాత్రి వరకు ఫుల్ అయిపోయినాయండి. 60 మంది ఫుల్ అయిపోయారు. ఇప్పుడు అకామిడేషన్ లేదండి. మొన్న వెళ్ళినప్పుడే మేము 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అకామిడేషన్ అట్టే పెట్టుకున్నాం, కానీ ఇంకా దొరకవండి. కాబట్టి ప్రయత్నం చేయకండి శివరాత్రి వరకు. మళ్ళీ మేలో లేదండి, మేలో ఎండలు బాగుంటాయి, లేదండి. జూన్లో కూడా లేదండి. ఇప్పుడు మీకు బై ట్రైన్ రావాలి కాశీయాత్ర 9 నిద్రలు 14 రోజుల టూర్కు జూలై 2 అండి, 2 జూలై. ఈ వీడియో అండి మీరు కూడా చూడండి, మీ బంధుమిత్రులకి, మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే పనికి వస్తుందండి. కాకపోతే ఈ విషయం నేను మరీ ఎక్కువ పబ్లిసిటీ ఏమి నాకు వేరే లేవండి. ఇదే మీ ద్వారానే మీరు వాళ్ళకి చెప్తారు, మీరు ఇంకా ఈ విధంగా జనాలందరూ మనకు వస్తుంటారండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి కాశీయాత్ర జూలై 2 కోసం మన టూర్ తయారుగా ఉందండి, ప్రయాణం డేటు.